టీవీ4 భారత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం. నారా చంద్రబాబు నాయుడు తీరుతో 2024 సంవత్సరం వెన్నుపోటు నామ సంవత్సరమైంది. న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు. బీహార్, కేరళ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కేరళ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తాజాగా బీహార్ గవర్నర్గా ప్రమాణం చేశారు. అదేవిధంగా ఇన్ని రోజులు బీహార్ గవర్నర్గా పనిచేసిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్గా గురువారం ప్రమాణం చేశారు. దేశంలోని 5 రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది. ఈ మేరకు గత నెల 24న రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేశారు. I, Rajendra Vishwanath Arlekar, do swear in the name of God that I will faithfully execute the office of Governor of Kerala and will, to the best of my ability, preserve, protect and defend the Constitution of India and the law, and that I will devote myself to the service and well-being of the people of Kerala. నారా చంద్రబాబు నాయుడు తీరుతో 2024 సంవత్సరం వెన్నుపోటు నామ సంవత్సరమైంది. ఎన్నికల్లో హామీల వరద పారించి ప్రజలకు నేడు బురద చూపించారు. ఇది విజనరీ పాలన కాదు, గజని పాలన. బాబు షూరిటీ కాదు, చంద్రబాబు మాటలకు పథకాలకు వారంటీ లేదు. పూర్ టు రీచ్ కాదు, ప్రజలను ఫూల్స్ను చేశాడు చంద్రబాబు. అందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ, పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూర్ టు రీచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా, ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపే గాని తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు.
జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్కు స్థానిక నరసింగరావుపేటలోని ఆయన నివాసం వద్ద వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంవీఆర్కు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంవీఆర్ చేతుల మీదుగా ఎన్టీవీ న్యూస్ ఛానల్ 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఎంవీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు 2024 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కేక్ను ఎంవీఆర్ కట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఎంవీఆర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంవీఆర్ తనయులు సతీష్ బాబు, సంజయ్ బాబుల మిత్ర బృందం భారీ బాణాసంచా కాల్పులతో కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు చాగంటి సర్వారావు, ముత్యాల సంజయ్ బాబు, సతీష్ బాబు మిత్ర బృందం, ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డికి కూడా కార్యాలయ సిబ్బంది, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, ఈఈ భీమరావు, సెక్రటరీ మురళీధర్రావు, ఇతర ఉద్యోగులు అందరూ ఛాంబర్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించేటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు, నంద్యాల జిల్లాలో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకాణాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకటరమణ, రామాంజనేయులు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించటం అన్నది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం నేరమని, పులులు, సింహాలు, జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. వీటిని ఇంద్రజాలం, దృష్టి ఆకర్షణ పేరుతో ఫ్రేమ్స్ వేసి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారంతో దాడులు జరిపినట్లు స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నిర్మల్ టు బైంసాలోని నాగదేవత ఆలయంలో చుంచుందు చెందిన
విశాల్ సంగా రతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. విశాల్ అనేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైన్సర్ రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ విలేజ్కి వస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు అనేసి. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బైన్సా మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకొని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ డిటెక్టింగ్ ఇట్ వెరీ సూన్. గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆటల్లో మన తెలంగాణ క్రీడాకారులు ముందుండాలని గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి 2024 సీఎం కప్ పేరుతోనే ఆటలు అంగరంగ వైభవంగా స్పోర్ట్స్ అధికారులు నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ మీట్కి తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులు 400 మందికి పైగా పాల్గొన్నారు. రెజ్లింగ్, జావలింగ్ త్రో, అథ్లెటిక్స్లో నైపుణ్యాన్ని క్రీడాకారులు చూపించారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గోల్డ్ క్యాషియం పథకాలు క్రీడాకారులు అందుకున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు సీఎం రేవంత్ రెడ్డి, ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి నేడు హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని అథ్లెటిక్స్ను పర్యవేక్షించారు. ఎలా నిర్వహిస్తున్నారు, వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచిగా చూసుకుంటున్నారా అనే దాన్ని పరిరక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆటల్లో ముందుండాలని, అందుకోసమే ఈ క్రీడలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు నైపుణ్యం ఉంది, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, అలాంటి విద్యార్థులకు నైపుణ్యం ఉన్న విద్యార్థులని ప్రత్యేకంగా తీసుకొని వారికి హైదరాబాద్లోని ఒక స్పోర్ట్స్ కళాశాల ఏర్పాటు చేసి అందులో వీరికి ప్రత్యేకంగా క్రీడల్లో శిక్షణ ఇస్తామని, ఇది సీఎం ఆదేశాల మేరకు చేస్తున్నామని ఆయన చెప్పారు. జ్యోతి సంగారెడ్డి రెడ్ కాస్ట్యూమ్, నాగలక్ష్మి నారాయణపేట్ బ్లూ కాస్ట్యూమ్. మేము నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. 5 members వచ్చాము. మాకు 4 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఇక్కడ సీఎం కప్ ప్రైజ్ మనీ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ వరంగల్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మా కోచ్ పేరు శ్రీనివాస్. సీఎం కప్ 2024 జరుగుతున్నటువంటి
ఈ క్రీడలలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సీఎం గారి ఉద్దేశం ప్రకారము ఫ్రమ్ రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేటువంటి నినాదంతో జరుగుతున్నటువంటి ఈ క్రీడల్లో చాలా అద్భుతంగా గ్రామ స్థాయిలో నుంచి విద్యార్థులు ప్రతిభను కనబరిచి సీఎం గారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తే తప్పకుండా గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు నేషనల్ స్థాయికి వెళ్ళగలుగుతారు. మేము నిర్మల్ జిల్లా నుంచి రావడం జరిగింది. నిర్మల్ జిల్లాలో నుండి మా క్రీడాకారులు పాల్గొని అద్భుతంగా ప్రదర్శన ఇచ్చేసి వారిలో ప్రతిభను బయటకు తీసుకురావడం జరిగింది. వారు ఈరోజు చాలా మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. కుస్తీ పోటీల్లో కానీ అదేవిధంగా అథ్లెటిక్స్ పోటీల్లో కానీ. మేము ఈ సందర్భంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పేరు వైష్ణవి కృష్ణ. నేను అండర్-16 జావ్లిన్ త్రోలో సెకండ్ ప్లేస్ వచ్చింది. నేను మేడ్చల్ మల్కాజిగిరి నుంచి వచ్చాను. మా డిస్టిక్లో చాలామంది నాలాగా చాలామంది కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు సీఎం కప్ ఒక మంచి ఆపర్చునిటీ. ఇలానే మాకు నేషనల్ ఇంటర్నేషనల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా మంచి ఎక్విప్మెంట్ కానీ ఇవ్వాలని మంచిగా మనసారా కోరుకుంటున్నాము. ఓకే అండి, నేను గర్ల్స్ 16 జావ్లిన్ త్రో గోల్డ్ మెడల్ కొట్టాను. నేను అది భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం అని కాకుండా ఇంకా చాలా వాటిలలో పిల్లలు మంచిగా చేస్తారు. ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకురావాలి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి చేయడానికి మెటీరియల్ కానీ ఇంకా ఏమన్నా హెల్ప్ చేయాలని. నా పేరు టి సన్నిబాబు. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఒక ఎంప్లాయీ, రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్, ఇంటర్నేషనల్ రెఫరీ, యూడబ్ల్యూడబ్ల్యూ మెంబర్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న సీఎం కప్ చాలా ముందుకు సాగుతున్నది. సీఎం గారి ఆలోచన చాలా పెద్దదిగా నేను అనుకుంటున్నాను. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఆలోచించిన ఏకైక సీఎం మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయనకు ఏంటంటే గ్రామ స్థాయి నుంచి మనము పిల్లల టాలెంట్ అనేది సీఎం గారు ఎంతో ఆలోచించి వాళ్ళ అడ్వైజర్లతో మాట్లాడి ఇంత పెద్ద ఘనంగా ఈ యొక్క సీఎం కప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ఫుల్ ఆయనకు. ఏంటంటే ఆయన విలేజ్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి అనేది మామూలు మాట కాదు. దీని టాలెంట్ని బయటికి తేయాలంటే పిల్లల ఒక పర్ఫార్మెన్స్ చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు గ్రామ స్థాయిలలో కొన్ని గేమ్స్ ఉంటాయి, అవి టాలెంట్ని పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోలేకపోతారు, ఆ గ్రామ స్థాయి వరకే ఉండిపోతున్నారు. వాళ్ళు జిల్లా స్థాయి వరకు మండల స్థాయి వరకు కూడా రాలేకపోతున్నారు. అదంతా ఆయన ఎలా ఆలోచించాడో ఏమో తెలీదు. స్పోర్ట్స్ చైర్మన్ కూడా, సీఎం గారు కూడా, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న అందరు ఎంప్లాయీస్ కూడా దీన్ని ఆలోచించి చాలా పెద్ద ఎత్తున చూసి ముందుకు సాగనికే ఇది ఒక మంచి ప్రైజెస్ కూడా పెట్టారు. సీఎం కోఆపరేషన్ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, స్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎంతో ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇందులో ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది స్పోర్ట్స్ అథారిటీకి కూడా తెలుస్తుంది, గవర్నమెంట్ కూడా తెలుస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇచ్చారనుకో మన దగ్గర నుంచి వరల్డ్ ఛాంపియన్స్ కూడా వెళ్ళొచ్చు, నేషనల్ ఛాంపియన్స్ కూడా వెళ్ళొచ్చు, ఏషియన్ ఛాంపియన్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా 2028 ఒలింపిక్స్కి కూడా మన తెలంగాణ జిల్లా నుంచి పాల్గొంటారని కూడా నేను మనస్ఫూర్తిగా ఆ సీఎం గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. 2024 సీఎం కప్ ఫైనల్ డే అథ్లెటిక్స్ మీట్స్ ఇక్కడ హన్మకొండలో జరుగుతున్నాయి. ఇక్కడ పార్టిసిపేషన్ ప్లస్ ఆర్గనైజింగ్ ఎలా జరుగుతుంది చూడడానికి నేను రావడం జరిగింది. సీఎం ఆఫీస్లో నేను ఓఎస్డీగా స్పోర్ట్స్ స్పెషలిస్ట్ స్పోర్ట్స్. అయితే ఈ గ్రాస్ రూట్ లెవెల్లో టాలెంట్ ఉన్న అథ్లెట్స్ని ఐడెంటిఫై చేయడానికి సీఎం కప్ నిర్వహించడం జరుగుతూ ఉంది.
అయితే ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా డేటాబేస్ ఒకటి రెడీ చేయడం, అథ్లెట్స్ ఏదో డీటెయిల్ కాంపిటీషన్ కంప్లీట్ చేసి పంపించడం కాకుండా వాళ్ళ టాలెంట్ని డేటాబేస్లో నిక్షిప్తం చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఫర్దర్గా ఎవరికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలనేది, ఎవరిని ఏ ఈవెంట్లో ప్రొఫెషనల్గా తయారు చేయాలనేది ఒక ఎయిమ్ ఉంది. ఇప్పుడు సీఎం గారి విజన్ అంటే స్టేట్ గవర్నమెంట్ విజన్ ఏముందంటే స్పోర్ట్స్ని బాగా యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ లెవెల్ నుంచి గ్రామము, మండలము, జిల్లా, స్టేట్ లెవెల్ ఇప్పుడు ఈసారి మొదటి సీఎం కప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎవరికైతే మంచి టాలెంట్ ఉండి వాళ్ళకి సపోర్ట్ లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి విలేజ్ లెవెల్ టు స్టేట్ లెవెల్ వరకు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు షార్ట్లీ ఒక స్పోర్ట్స్ పాలసీని మన స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ చేసే అవకాశం ఉంది. అందులో ఈ వల్ల అంటే గ్రామ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ మన తెలంగాణ అథ్లెట్స్కి ఎలాంటి సపోర్ట్ చేయాలనేది ఒక పాలసీని తీసుకురావడం జరుగుతుంది. 25,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికాడు. అధికారంలోకి వచ్చాక 16,000 పోస్టులు మాత్రమే ప్రకటించారు. అది కూడా వివిధ కారణాలు చూపుతూ డిఎస్సి నోటిఫికేషన్ జాప్యం చేస్తున్నారు. జిల్లాల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్నో చెప్పాలంటూ కోరడం డిఎస్సి ఆలస్యం చేయడానికి చెబుతున్న మరో సాకు మాత్రమే. జిల్లాల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయో పరిగణలోకి తీసుకోకుండానే చంద్రబాబు నాయుడు డిఎస్సిపై సంతకం పెట్టారా? ఇది నిరుద్యోగులకు కూటమి సర్కార్ చేస్తున్న దారుణమైన వంచన. ఈరోజు 25,000 పోస్టులు ఇస్తామని మీరు చెప్పారు కదా, 25,000 పోస్టులు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగులు కేవలం 16,343 పోస్టులు మాత్రమే ఎందుకు మీరు ప్రకటించారు? ప్రకటించిన 16,347 పోస్టులను కూడా మీరు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ తేదీలు ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? మొదట టెట్ కోసం 3 నెలలు సమయం కావాలి నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి టెట్ ఎగ్జామ్ కోసం మీరు వాస్తవంగా 3 నెలలు టైం ఇవ్వలేదా? 3 నెలలు టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి మొన్న అక్టోబర్లో టెట్ నిర్వహించి సుమారు 2 నెలల కాలం పూర్తవుతున్నా కానీ డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగానే రోజుకో ప్రకటన డిఎస్సి మీద ఇస్తా ఉంది. వాస్తవంగా మొన్న నవంబర్ 6వ తారీఖు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిపేర్ చేసింది. కానీ ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని కాలయాపన చేసే విధంగా పొడిగిస్తా ఉంది. టెట్ అర్హత పొందిన 1,87,000 మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఒక్క పోస్టుకి 11,439 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ప్రభుత్వ టీచర్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులు సమయం అడిగారని మీరు నిరుద్యోగులు మభ్యపెట్టే విధంగా కాలయాపన చేశారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జిల్లాలో పరిధిలో ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటనలు చేస్తుంది కాబట్టి దీనికి సమయం కావాలని మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ని చాలా తీవ్ర జాప్యం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. తిరిగి ఈరోజు నిన్నగాక మొన్ననే ఒక ప్రకటన చేశారు. అసలు జిల్లాలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల సంఖ్యని పాఠశాల విద్యాశాఖకు పంపించండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం అంటే నిరుద్యోగులు తీవ్రంగా వంచన చేయటమే. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు అసలు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి పైన సంతకం చేసే నాటికే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జిల్లాల వారీగా ఉన్న పోస్టుల్ని మీరు ప్రభుత్వం పరిగణలో తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు కావాలని మీరు ఒక ప్రకటన చేస్తారు కదా. అంటే జిల్లాలో పోస్టుల సంఖ్య మీరు తీసుకోకుండానే పరిగణలోకి తీసుకోకుండానే 16,347 పోస్టులకి మీరు ముందే నోటిఫికేషన్ ఇచ్చారా, ముందే ప్రకటించారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు 16,347 పోస్టుల భర్తీనే ఒక దగా ప్రకటన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం. నారా చంద్రబాబు నాయుడు తీరుతో 2024 సంవత్సరం వెన్నుపోటు నామ సంవత్సరం అయింది. న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన 2 స్నేహితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.